అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ను స్థానిక కాల్స్ గా మార్చొచ్చా? టెక్నికల్ గా ఇది సాధ్యమే, కానీ ఇది చేయడం నేరం. అలాంటి క్రైమ్ చేసిన 3 సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ కు టెలికాం సంస్థలు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే వాటిని లోకల్ కాల్స్ గా మారిస్తే అతి తక్కువ ధరకే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడవచ్చు. సరిగ్గా దీన్నే అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలని హైదరాబాద్ లో 3 సభ్యుల ముఠా ప్లాన్ చేసింది. డామిట్, వారి ప్లాన్ బెడిసి కొట్టింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ కాల్స్ ను టెక్నాలజీ సాయంతో లోకల్ కాల్స్ గా మారుస్తున్నారు. ఈ టెక్నాలజీ పేరు సిమ్బాక్స్. అంతా బాగానే చేశారు, కానీ ఇటీవల మోసపూరిత ఫోన్ కాల్స్ కు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు టెలికాం శాఖ చెక్షు పేరుతో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ కు ఇటీవల ఓ కంప్లైంట్ వచ్చింది. దానిలో ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి తమను మోసం చేశారని బాధితుడు ఈ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీంతో టెలికాం అధికారులు ఈ సమాచారాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు పంపారు. దీని ఆధారంగా అక్కడి అధికారులు టెలికాం శాఖ సహకారంతో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ కాల్స్ హైదరాబాద్లోని చంద్రాయన్గుట్ట ప్రాంతం నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో దాడి జరిపి సిమ్బాక్స్ తో పాటు 200 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి హఫీజ్ బాబా నగర్కు చెందిన హిదాయతుల్లా, ఆహద్ ఖాన్, చంద్రాయన్గుట్టకు చెందిన షేక్ షోయబ్ ను అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హిదాయతుల్లా కార్ల వ్యాపారంలో నష్టపోయాడు. పబ్ వద్ద కలిసిన ఓ వ్యక్తికి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ఒక ఆన్లైన్ గ్రూప్ లో చేరి అక్కడ కూడా 16 లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు. దాంతో అదే వ్యక్తి హిదాయతుల్లాకు వాట్సాప్ ద్వారా హాంకాంగ్ కు చెందిన వెనిసా అనే మహిళను పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపార ప్రచారం కోసం సిమ్బాక్స్ ఏర్పాటు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిదాయతుల్లాకు కొరియర్ ద్వారా సిమ్బాక్స్ అందింది. అంతర్జాతీయంగా వచ్చే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ ను ఈ సిమ్బాక్స్ లోకల్ కాల్స్ గా మారుస్తుంది. దీనికి భారీగా స్థానిక సిమ్ కార్డులు అవసరం ఉంటుంది. అయితే కొత్త దందా స్టార్ట్ చేసేందుకు హిదాయతుల్లా సిమ్ కార్డుల వ్యాపారి అహద్ ఖాన్ ఆయన ద్వారా షోయబ్ ను సంప్రదించాడు. వీరంతా కలిసి కొల్లూరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు సిమ్ కార్డులు అమ్మి వారి ధృవపత్రాలతో 500 సిమ్ కార్డులు సేకరించారు. వాటిని సిమ్బాక్స్ లో పెట్టి వివోఐపీ కాల్స్ ను స్థానిక కాల్స్ గా మార్చడం మొదలుపెట్టారు. ఈ నేరం చేసిన కారణంగా 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్నవారితో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.